జస్ట్ 2 మినిట్స్‌లోనే చేసుకునే ఈ ఉల్లిపాయ పచ్చడి ఒక్కటుంటే చాలు. ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా అన్నమంతా ఉట్టి పచ్చడితోనే తినేసేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్ లో ఆమ్లెట్ వేసుకుని తిన్నాను గానీ పచ్చడి చేసుకుని అయితే ఎప్పుడు తినలేదు. మీరు 2 మినిట్స్ లో రెడీ అయిపోతుంది అంటున్నారు కదా, తప్పకుండా ఈ రోజు ఈ పచ్చడిని మనం కూడా ట్రై చేద్దాం. ముందైతే ఒక 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఓకే, మీరు చెప్పినట్టే గ్రైండ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చిన్న చింతపండు మొక్కు కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి. ఓకే, చింతపండు కూడా వేయాలా? సరే, చింతపండు కూడా వేద్దాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ఆనియన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దామా? ఇలా వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని ఉల్లిపాయ పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు చెప్పినట్టే రేటింగ్ మాత్రం 10/10 ఇవ్వచ్చండి. అంత నచ్చింది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి.